వీడియోలో మనం ఒక స్కూల్ యొక్క ఇన్కమ్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎట్లా అప్డేట్ చేసుకోవాలి, ఎట్లా డిలీట్ చేసుకోవాలో చూద్దాము. వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మీకు ఇన్కమ్ డ్రాప్ డౌన్ కనిపిస్తుంది కదండి, దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మీకు ఇన్కమ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మనకి ఇన్కమ్ లిస్ట్ అని చెప్పి పేజ్ ఇట్లా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. అది యాడ్ ఇన్కమ్ బటన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే ఇది మనకి యాడ్ ఇన్కమ్ అని చెప్పి ఒక పేజ్కి నావిగేట్ చేస్తుంది అనమాట. లైక్ ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్లో ఏంటి అంటే మనకి స్కూల్కి వచ్చే ఇన్కమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ దేని ద్వారా మన స్కూల్కి ఇన్కమ్ వస్తుందని చెప్పి నేను బుక్స్ తీసుకుంటున్నాను అండి. నేమ్ ఇవ్వాలి, బుక్స్ అని చెప్పిస్తున్నా. ఎంత అమౌంట్ మీకు లాభం అదే ఇన్కమ్ వస్తుందని చెప్పి ఇవ్వాలి. ఇక్కడ నేను వేయిస్తున్నా. త్రూ యూపీఐ అయితే ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఇవ్వాలండి. వితౌట్ యూపీఐ అయితే ఆ ఫోన్ నెంబర్ ఇచ్చినా కూడా ఓకే. అండ్ డేట్, ఏ డేట్కి వస్తుంది, అండ్ నోట్స్. నేను సెల్లింగ్ ఆఫ్ బుక్స్ అని పెడుతున్నా అండి. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక మీకు యాడ్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి, ఇన్కమ్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకి మెసేజ్ వచ్చింది. సో వన్స్ చెక్ చేసుకుందాం మనం ఇచ్చిన డేటా అంతా ప్రాపర్గా వచ్చిందా లేదా అని చెప్పి. చూడండి, బుక్స్ ఇచ్చాం, బుక్స్, అమౌంట్ ఇచ్చాం, అమౌంట్, అండ్ నోట్స్, డేట్. సో ఈ విధంగా మనం ఒక స్కూల్కి ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ క్రియేట్ చేసిన ఇన్కమ్ని ఎట్లా అప్డేట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, దీన్ని ఎడిట్ బటన్ అంటారనమాట. దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ వస్తుందంట. ఇది ఎడిట్ ఇన్కమ్ పేజ్. ఇందులో ఏంటి అంటే మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన ఇన్కమ్ని ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. నేను చేస్తున్నా చూడండి. నేమ్, బుక్స్ ఇచ్చే ఇప్పుడు బుక్ ఇస్తున్నా. అమౌంట్ వచ్చేమి 10,000 ఇస్తున్నా. సో వన్స్ మీకు కావాల్సిన మోడిఫికేషన్స్ అన్నీ చేశాక ఇక్కడ మీకు అప్డేట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇన్కమ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మెసేజ్ వచ్చిందనమాట. సో వన్స్ చెక్ చేసుకుందాము అప్డేట్ అయిందా లేదా అని చెప్పి. ప్రీవియస్గా నేమ్స్ దగ్గర బుక్స్ ఉండేది, ఇప్పుడు బుక్ వచ్చింది. అమౌంట్ 1000 ఉండేది, ఇప్పుడు 10,000 వచ్చింది. సో ఇన్కమ్ అనేది అప్డేట్ అయిందనమాట. సో ఈ విధంగా మనం ఒక ఇన్కమ్ని అప్డేట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. ఇది సోర్స్ అండి. లైక్ మనం నేమ్ బట్టి ఇక్కడ ఇన్కమ్ని సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి, బుక్స్ ఇచ్చాను, ఇప్పుడు వేరే నేమ్ ఇస్తున్నా, రావట్లేదు. మినిమం అమౌంట్ బట్టి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి, 10,000 వచ్చింది. 1 lakh ఇస్తున్నా, ఏం రాలేదు. అండ్ డేట్ బట్టి కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఇన్కమ్ అనేది. సో ఈ విధంగా ఒక ఇన్కమ్ని ఇన్ని రకాలుగా సెర్చ్ చేసుకోవచ్చు. ఈ పేజ్లో మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్క ఇన్కమ్ అనేది ఈ ఇన్కమ్ లిస్ట్ పేజ్లో కనిపిస్తుందండి. సో ఇప్పుడు ఇన్కమ్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా అప్డేట్ చేయాలో చూస్తాము. ఇప్పుడు ఎట్లా డిలీట్ చేయాలో చూద్దాము. వన్స్ మీకు ఇక్కడ డిలీట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక అది మనకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు నిజంగా ఈ ఇన్కమ్ డిలీట్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి. మీరు నిజంగా ఇన్కమ్ డిలీట్ చేయాలనుకుంటే ఎస్ డిలీట్ మీద క్లిక్ చేయాలి, లేకుంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలి. మనం ప్రస్తుతానికి ఇన్కమ్ అనేది డిలీట్ చేస్తున్నాం. సో ఎస్ డిలీట్ ఇట్ మీద నేను క్లిక్ చేస్తున్నా. చూడండి, నో ఇన్కమ్ రికార్డ్స్ ఫౌండ్, ఇన్కమ్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఒక ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, అండ్ డిలీట్ చేసుకోవచ్చు.